హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనం మోడల్ పేపర్ 2 సేమ్ డిఎస్సి మాదిరిగానే చేస్తున్నాం. ఫస్ట్ మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నుంచి కొన్ని బిట్స్ తీసుకుందాం. జాతీయ విద్యా ప్రణాళికల చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా విద్యార్థుల వర్క్ ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించటం. ఆప్షన్ బి, శిశువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు బోధించటం. ఆప్షన్ సి, ఆకర్షణీయమైన సవ్య దృశ్యోపకరణాలతో బోధించటం. విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వటం. ఆప్షన్ డి, విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వటం. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉపాధ్యాయుడు ఈ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషల పాఠాలను బోధించగలరు. ఆప్షన్ ఏ గ్రేడ్ 4, ఆప్షన్ బి గ్రేడ్ 8, ఆప్షన్ సి గ్రేడ్ 5, ఆప్షన్ డి గ్రేడ్ 10. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉపాధ్యాయుడు ఈ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు బోధించగలరు. ఆప్షన్ సి. ఎన్సిఎఫ్ 2005 కోసం నియమించి జాతీయ సారథ్య సంఘం తన వేదికను సిఏబిఏ ఎప్పుడు సమర్పించింది? తన నివేదికను సిఏబిఏ ఎప్పుడు సమర్పించింది? 2006 జూన్ 3, 2005 మే 2, 2004 మే 3, 2008 మార్చి 12. ఆప్షన్ బి 2005 మే 2. రాజ్యాంగంలో 45వ అధికరణంలో పొందుపరిచిన 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికల విద్యాధ్యేయ సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకం ఏది? డిపిఈపి 1994, ఎస్ఎస్ఏ 1998, ఏపీపీఈపి ఎపెప్ 1984-87, సిసిఆర్టి 1979. సర్వశిక్ష అభియాన్ 1998. ఆర్టీఐ యాక్ట్ 2009 ఈ రాష్ట్రం మినహా భారతదేశం అంతటా వర్తిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్. జమ్మూ అండ్ కాశ్మీర్. ఆర్టీఐ యాక్ట్ 2009 యొక్క చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు తప్పనిసరి? ఆర్టికల్ ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 22, సెక్షన్ 21, సెక్షన్ 18, సెక్షన్ 25. సెక్షన్ 21. సెకండరీ విద్య మిక్కిలి బలహీనంగా ఉంది, దాన్ని సంస్కరించాలని తెలిపిన కమిటీ? ప్రొఫెసర్ యాష్ఫాల్ కమిటీ 1993, విశ్వవిద్యాలయ కమిషన్ 1948, సి జనార్దన్ రెడ్డి కమిటీ 1991, డి ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990. విశ్వవిద్యాలయ కమిషన్ 1948. విశ్వవిద్యాలయ కమిషన్ 1948. ఇది స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి సిఏబిఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. భారతదేశ నాగరికత సంస్కృతిని కాపాడటం, అభివృద్ధి చేయటం, విద్యార్థులకు పౌరసత్వ శిక్షణ అందించటం, ఇలాంటి ఎన్నో ఈ కమిషన్లో ఏర్పాటు చేశారు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీకి సంబంధించిన ఈ క్రింది వానిలో సరికానివి. నిలుపుదల అపవ్యయాన్ని తగ్గించాలి. ఆప్షన్ బి, ఆంగ్ల భాషను 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి. ఆప్షన్ సి, విద్యార్థులకు స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. ఆప్షన్ డి, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటం. త్రిభాష సూత్రాన్ని అమలు చేయటం, ఇది కొఠారి కమిషన్ది. ఈ 3 నిలుపుదల అపవ్యయాన్ని తగ్గించాలి, ఆంగ్ల భాష 8వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి, విద్యార్థులకు స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని ఈశ్వరీబాయి పటేల్
కమిటీ 1977. ఈయన భారత ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇక్కడ సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లను పాఠ్య పుస్తకాలను సమీక్షించడానికి నియమించిన కమిటీ ఏమిటి? కొఠారి కమిషన్ 1964. ఆప్షన్ బి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. ఆప్షన్ సి డాక్టర్ మాల్కమ్ ఆదిశేషవయ్య కమిటీ 1978. జాతీయ విద్యా విధానం 1986. సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్య పుస్తకాలను సమీక్షించడానికి నియమించిన కమిటీ ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. లెర్నింగ్ టు డూ టువార్డ్స్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో నివేదికను సమర్పించిన కమిటీ. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. జనార్దన్ రెడ్డి కమిటీ 1991. మాల్కమ్ ఆప్షన్ సి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. ఆప్షన్ డి ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990. ఇందులో లెర్నింగ్ టు డూ టువార్డ్స్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షిక నివేదికను సమర్పించిన కమిటీ ఏంటిదంటే 1978లో ఏర్పాటు చేసిన మాల్కమ్ ఆదిశేషయ్య గారి కమిటీ. ఈయన మద్రాస్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ కమిటీని ఇంటర్మీడియట్ స్థాయిలోనే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని, ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. 11th క్వశ్చన్. విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ పేరుతో ముసాయిదాని రూపొందించిన కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990. జాతీయ విద్యా విధానం 1986. కొఠారి కమిషన్ 1964. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. కామెంట్ బాక్స్లో విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ పేరుతో ముసాయిదాని రూపొందించిన కమిటీ. కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీగా చేయండి. జాతీయ విద్యా విధానం 1986 ఏప్రిల్ 20న ముసాయిదాను పార్లమెంటుకు ఆమోదించింది. ఈ ముసాయిదాను ఏప్రిల్ 20న ఎన్పిఈ ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది. నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ 1986 ఇది రూపొందించడానికి ఆ రోజుల్లో 1985 నాటి హెచ్ఆర్డి మంత్రి పివి నరసింహారావు గారు కీలక పాత్ర పోషించారు. 1985లో ఉన్న హెచ్ఆర్డి హ్యూమన్ రైట్స్ మినిస్టర్. ఎస్యుపిడబ్ల్యూను సూచించిన విద్యా కమిషన్. ఆచార్య రామ్మూర్తి కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, కొఠారి కమిషన్. S for socially, U for useful, P for productive, W for work. S socially, U useful, P productive, W work. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసిన సూక్ష్మ విద్యా ప్రణాళిక బాధ్యత ఆ కమిటీలకు అప్పచెప్పాలని దేనిలో పేర్కొన్నారు? జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1968, జాతీయ విద్యా విధానం 1986, ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990, ఆచరణ కార్యక్రమం 1992.
ఆచరణ కార్యక్రమం, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. నైన్టీన్ 93లో యాష్పాల్ కమిటీ ఏ పేరుతో నివేదికను కేంద్రానికి సమర్పించింది? ఒత్తిడి లేని అభ్యాసనం, ఒత్తిడి గల అభ్యాసనం, భారం లేని అభ్యాసనం, భారం గల అభ్యాసనం. భారం లేని అభ్యాసనం. ఇది 1993లో ఆనాటి రాజ్యసభ సభ్యుడు ఆర్కే నారాయణ్ ఒక బరువైన స్కూల్ బ్యాగ్తో రాజ్యసభలో ప్రవేశించాడు. అంటే ఆ టైంలో అప్పుడు యూజీసీ మాజీ అధ్యక్షుడైన ప్రొఫెసర్ యాష్పాల్ గారి అధ్యక్షతన భారత ప్రభుత్వం ఈ కమిటీని సూచించింది. ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1993 జూలై 15న యాష్పాల్ కమిటీ రిపోర్ట్ సమర్పించింది. దీని పేరే, ఈ నివేదిక పేరు ఏంటంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని అభ్యాసనం. ఈ కమిటీ ఏం గుర్తించిందంటే ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లిటిల్ ఈజ్ లెర్న్డ్ ఆర్ అండర్స్టూడ్. అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది, అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని కమిటీ గుర్తించింది. పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రారంభించాలని సూచించిన కమిటీ యాష్పాల్ కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ, జాతీయ విద్యా విధానం 1968, కొఠారి కమిషన్. జాతీయ విద్యా విధానం 1968. ఆర్టీఏ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతుల వరకు బోధనా గంటలు 300, 700, 800, 900. ఆప్షన్ ఏ 300, ఆప్షన్ బి 700, ఆప్షన్ సి 800, ఆప్షన్ డి 900. ఆప్షన్ సి 800. 1 నుంచి 5 తరగతుల వరకు బోధన అవర్స్ ఎంత అంటే 800 అవర్స్. ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు 200, ఆప్షన్ బి 210, ఆప్షన్ సి 220, ఆప్షన్ డి 224. 200. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య ఆప్షన్ ఏ 130, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 120, ఆప్షన్ డి 110. వాళ్ళకంటే ఎక్కువ 130 పైగా, 150 పైన, సి 120 పైన, డి 110 పైన. ఆప్షన్ బి 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉండాలి. 19 విద్యారంగ సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ సార్జెంట్ కమిటీ, హార్డాంగ్ కమిటీ, వుడ్ కమిటీ, షాడ్లర్ కమిటీ. విద్యారంగ సమస్యలపై ఏర్పడింది హార్డాంగ్. సిఏబిఈ ఏర్పాటు, రద్దు, పునరుద్ధరణ అయిన సంవత్సరాలు 1922, 1928, 1934. ఆప్షన్ బి 1921, 1929, 1935. ఆప్షన్ సి 1921, 1928, 1932. ఆప్షన్ డి 1922, 1930, 28, 1931. ఆప్షన్ బి ఫస్ట్ దాన్ని ఏర్పాటు చేసింది 1921. కొన్ని ఆర్థిక కారణాల వల్ల దీన్ని మళ్ళీ ఆపేసి మళ్ళీ 1935లో ఏర్పాటు చేశారు. సైకాలజీ. వ్యక్తి అంతర్గత మార్పులతో, పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యాసనం. గెట్స్, హిల్గార్డ్, బోజ్, హెన్రీ పి. స్మిత్. ఆప్షన్ బి. వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లల బ్యాండ్ అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించటంలో ఉపయోగించే అభ్యాసన సిద్ధాంతం.
ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యాసనం, ఆప్షన్ సి పరిశీలన అభ్యాసనం, ఆప్షన్ డి కార్యసాధక నిబంధనం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పే అభ్యాసనం. అభ్యాసనం గురించి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? హిల్గార్డ్, బోజ్, గెట్స్, హెన్రీ పి స్మిత్. మీరు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆప్షన్ అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పే అభ్యాసనం. గెట్స్. ఒక విద్యార్థి ఒక అంధుని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించటం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయటంలో నిమగ్నం అవ్వటంలో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ బి కార్యసాధక నిబంధన, ఆప్షన్ సి అనుభవపూర్వక అభ్యాసనం, ఆప్షన్ డి నిబంధనోదిత అభ్యాసనం. ఇది అనుభవపూర్వక అభ్యాసనం. ఆప్షన్ బి కార్యసాధక నిబంధన. పాటల పోటీలో ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించడంతో విద్యార్థి ప్రథమ స్థానం పొందటానికి ప్రయత్నించడంలో ఇమిడి ఉన్న నియమము. పునర్బలన నియమము, విలుప్తీకరణము, సామాన్యీకరణము, ఉన్నత క్రమ నిబంధనం. ఆప్షన్ ఏ పునర్బలన నియమము. ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి ఉపాధ్యాయుడిని సైకిల్ చూసినా ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడటం. ఉన్నత క్రమ నిబంధనం. ఆప్షన్ బి సామాన్యీకరణం, ఆప్షన్ సి విచక్షణ, ఆప్షన్ డి పునర్బలనం. ఆప్షన్ ఏ ఉన్నత క్రమ నిబంధనం. టైప్ రైటింగ్, సైకిల్ తొక్కటం అంటే చలన అభ్యాసన కృత్యాలు అభ్యసించటంలో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ బి యత్నదోష పద్ధతి, ఆప్షన్ సి కార్యసాధక నిబంధనం, ఆప్షన్ డి పరిశీలన నిబంధనం. టైప్ రైటింగ్, సైకిల్ తొక్కటం అంటే చలనానికి సంబంధించింది. దేని కింద వస్తుంది? యత్నదోష పద్ధతి. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యాసనం. ప్రేరణకి ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియనే అభ్యాసనం అని చెప్పింది ఎవరు? స్మిత్, బోజ్, కింబల్, హిల్బర్ట్. ప్రేరణ ప్రతిచర్యలు బోజ్. పొలం చుట్టూ విద్యుత్ కంచె వేసినప్పుడు కరెంటు షాక్ తగలటం వల్ల ఏనుగులు ఆ పొలం వైపు వెళ్ళటం మానేశాయి. దీనికి కారణం అంతర్లీకరణం, సామాన్యీకరణం, తదాత్మీకరణం, రుణాత్మక పునర్బలనం. పొలం చుట్టూ విద్యుత్ కంచె వేసినప్పుడు కరెంటు షాక్ తగలటం వల్ల అటువైపు వెళ్ళలేదు. రుణాత్మక పునర్బలనం. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెతను ఏ అభ్యాసన సూత్రాన్ని తెలియజేస్తాయి? అభ్యాసన నియమము, ఫలిత నియమము, సంసిద్ధత నియమము, అభ్యాస నియమము. ఫస్ట్ది అభ్యాసన నియమము. ఆప్షన్ డి అభ్యాస నియమము. సాధనములు పనులు సమకూరు ధరలోన అనే సామెతను అంటే అభ్యాసన నియమము. కంటెంట్ చూద్దామండి. ద లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ వచ్చేసి మనకి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. తర్వాత ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్స్ టిప్ ఇన్ ఏ 20 minutes. అంటే 1 minute అంటే 60 minutesలో మనకి 20 minutes అంటే 1/3 వస్తుంది. ఒక రౌండ్ చుట్టడానికి మనకి ఎంత టైం అంటే ఈ సర్కంఫర్ ఆఫ్ ది సర్కిల్ అయితే 2πr తీసుకుంటామండి.
మనకు కావాల్సింది ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద టిప్. ఈ చుట్టూ తిరిగి రావడం డిస్టెన్స్ కావాలి. ఇలా 3 సెంటీమీటర్స్ 20 మినిట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ 2π రాసేస్తే సరిపోతుంది. 2π అంటే 22/2 ఇంటూ π/2 అంటే 22/7 అంటే 44/7. అంటే మనకి ఏమి ఇచ్చారంటే రేడియస్, ఈ రేడియస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ట్రావెల్డ్ అంటే 60 మినిట్స్ తిరిగి రావడానికి, అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా, ఉన్న 20 మినిట్స్ని మనం డివిజన్ చేస్తే ఎంత అవుతుందంటే 1/3 వస్తుంది. ఫార్ములా ఏంటిదంటే మనకి ఏదైతే ఇచ్చారో టైం ఇంటూ డిస్టెన్స్ ఇంటూ అది చేసిన ట్రావెల్ 2πr. r అంటే 3, టైం 1/3 కదా, ఈ టైం ఇక్కడ రాసానంటే మనకి మిగిలింది 2π అంటే 22 కదా, 44/7 సెంటీమీటర్స్. రామయ్య borrowed 7,500 and compound interest rate of 16% per annum for 2 years. అంటే ఒక అతను 7,500 అప్పు తెచ్చుకున్నాడు, అంటే అసలు వచ్చింది 16% ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్కి. అంటే ఆ మొత్తం టోటల్ ఎంత అవుతుంది అనే అడుగుతున్నారు. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం 7,500ని 1 ఇయర్కి తీసుకుంటే 1 ఇయర్గా మల్టిప్లై, 1 ఇయర్కి 7,500 16% అంటే మనకి ఫస్ట్ 1 ఇయర్కి ఏమొస్తుందంటే 75 ఇంటూ 1200 వస్తుంది. ఈ 1 ఇయర్కి 1200ని 7,500కి యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 8,700 అవుతుంది. మళ్ళీ దీనికి 16% సెకండ్ ఇయర్లో కూడా మనం చేస్తే ఎంత అవుతుందంటే 1392 వచ్చింది. ఇప్పుడు మనం టోటల్ ఏం చేయాలంటే 2 ఇయర్స్కి 7,000 అంటే అసలు ప్లస్ 1200 ప్లస్ 1392 యాడ్ చేసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 10,092. అంటే ఈ లెక్కను అర్థం చేసుకోండి. రామయ్య borrowed 7,500 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 16% ఫర్ యానం ఫర్ 2 ఇయర్స్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అని అడిగారు. అడిగినప్పుడు మనకు 7,500 ఇచ్చారు 16%కి. ఫస్ట్ 1 ఇయర్కి తీసుకున్నాం అనుకోండి, 75 ఇంటూ 16 ఎంత 1200 వచ్చింది. మళ్ళీ ఈ 1200ని 7,500కి యాడ్ చేస్తే 8,700 వచ్చింది. ఆ టోటల్ ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ 16%కి సెకండ్ ఇయర్ మల్టిప్లై చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 1392 రూపీస్ వస్తుంది. ఈ టోటల్ మొత్తం ఎంత అయింది అంటే 10,092 పైసలు అవుతాయి అనమాట. 10,092. దీన్ని రకరకాలుగా చేయొచ్చండి. ఇది ఈజీగా ఉందని చెప్పిన, లేకపోతే ఫార్ములా వేసి కూడా x ప్లస్ అంటే 16 + 16 ప్లస్ 16 స్క్వేర్ బై 2 వచ్చిన దాన్ని అసలుతో అంటే 100% అసలు అనుకుంటే దాని నుంచి మళ్ళీ వచ్చిన దాన్ని 7,500తో మల్టిప్లై చేయాలి. దానికంటే ఇది ఈజీగా ఉందని సక్సెసివ్ రేషియో దీన్ని అంటారు. దాని బదులు ఇది ఈజీగా ఉందని ఇది చేసిన. A distance between the two places x and y is 36 km. A person A started from x, B started from y at the same time. అంటే ఎప్పుడైతే ఒకే టైంలో వీళ్ళు స్టార్ట్ చేశారో వీళ్ళు ట్రావెల్ని, ద ట్రావెల్ టువార్డ్స్ ద ఈచ్ అదర్ విత్ ద స్పీడ్ ఆఫ్, అంటే ఎప్పుడైనా సరే ఒకే సమయంలో ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు వాటి రేషియోస్ అనేవి ముందు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 2:1. టోటల్ పార్ట్స్ వచ్చేసి 3 అవుతుంది. మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత 36/3 అంటే 12 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోమంది ఏంటంటే ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ విల్ దే మీట్ ఈచ్ అదర్. అంటే ఎక్స్ అంటే ఇది కదా, ఇది ఎక్స్. 2 × 12 24 కిలోమీటర్స్. అంటే
ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో బయలుదేరినప్పుడు వాళ్ళు ప్రయాణించే దూరం అనేది వారి వేగాల నిష్పత్తికి సమానం అవుతుంది. అక్కడ ఇచ్చారు కదా, మనకి స్పీడ్ ఇచ్చారు కదా, 8 km/h 4 km/h. ఆ రెండింటిని మనం రేషియోగా తీసుకుంటే అవి 3 పార్ట్స్ వస్తాయి. ఆ ఇచ్చిన టోటల్ డిస్టెన్స్ 36 km కదా, 12 వస్తుంది. మనకి ఎక్స్ కావాలంటే 2 × 12 24 km. చూడటానికి ఇంత పెద్ద లెక్క ఉంది. మనకి డిఎస్లో ఇది ఇస్తే చిన్నగా అయిపోయింది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. A merchant buy 2 dozen banana for 36 rupees. To get a total profit 4 rupees 80 paisa. It was which price should he sell each banana? మనకి ఒక డజన్ అంటే 12 కదా, ఇక్కడ 2 డజన్స్ ఇచ్చారు కాబట్టి 2 డజన్ ఎంత 36 అంటే 1 డజన్ కావాలంటే 36ని, ఒక డజన్ 12, ఇక్కడ 2 డజన్ కాబట్టి 24. టోటల్ ఎంత, ఒక డజన్కి కావాల్సింది ఎంత అంటే 36/24 అంటే 1 రూపీ 50 పైసా వస్తుంది. ఓకేనా. మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 2 డజన్కి అంటే 4 రూపీస్. 4 రూపీస్ని మనం 24తో డివిజన్ చేస్తే 0.20 వస్తుంది. ఈ ప్రాఫిట్ని ఈ అసలుని యాడ్ చేస్తే 1 రూపీ 70 పైసా వస్తుంది. అంతే సింపుల్. మనకి ఇచ్చేది ఒక డజన్ కాదు, 2 డజన్లు ఇచ్చారు. ఒక డజన్ అయితేనేమో 12 కదా, 2 డజన్లు అంటే 24. 1 డజన్ కావాలంటే 36/24 అంటే 1 రూపీ 50 పైసా. టోటల్ ప్రాఫిట్ ఎంత 2 డజన్లకి 4 రూపీస్ 80 పైసా కాబట్టి 4 రూపీస్కి 24తో డివిజన్ చేస్తే 0.20 పైసా. ఆ రెండు యాడ్ చేస్తే అలా వస్తుంది. గివ్ 2 ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ ఇచ్చారండి. ఫైండ్ ద కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ అని అడిగారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా నోటీస్ చేయండి. మనకి ఎఫ్లో 1 అనేది 2లో ఉంది, అదే జీలో 2 అనేది ఎక్కడుంది 5లో ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమైందంటే 15. నెక్స్ట్ 2 అనేది ఎఫ్లో 2 అనేది 3లో ఉంది, మరి 3 అనేది ఎక్కడుంది జీలో 6లో ఉంది. ఆన్సర్ 26 అవుతుంది. ఎఫ్లో 3 అనేది 4లో ఉంది, మరి 4 అనేది జీలో 7 అవుతుంది. 37 అంటే 15, 26, 37. దీన్ని జంపింగ్ సిస్టమ్ అంటారు, బ్రిడ్జ్ సిస్టమ్ అంటారు. చూడండి ఆన్సర్ ఎక్కడ ఉంది 15, 26, 37. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² + 2. దెన్ ఫైండ్ ద ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ సర్కిల్, ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ 1 అని ఇచ్చారు. ఫస్ట్ మనం జీతో చేద్దాం. జంపింగ్ సిస్టంలో ఫస్ట్ జీని, జీలో జీ ఆఫ్ ఎక్స్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² + 1 ఏమవుతుంది 3 అవుతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఎవరుంది ఎఫ్ ఉంది, ఈ ఎఫ్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 4 = 12 అంటే 11 వస్తుంది. మనకి నెక్స్ట్ ఎవరున్నారు ఎఫ్ ఉంది, ఈ ఎఫ్లో మళ్ళీ 11 సబ్స్టిట్యూట్ చేస్తే 11 4 = ఎంత 44, 44 - 1 ఎంత 43. ఆన్సర్. A ladder of a length 20 meters is leaned against a vertical wall such that it touches the wall at a height of 10 meters. Find the ladder and the base of the wall. Also find the angle made by the ladder with the horizontal ground. ఇలా ఉంది, మనల్ని కనుక్కోమంది ఇది. సో హైట్ ఎంత 10 ఇచ్చారు, కర్ణం ఎంత ఇచ్చారు అంటే హైపోటెన్యూజ్ 20. ఎప్పుడైతే ఎదుటి భుజం ఈ హైట్ అనేది కర్ణంలో సగం ఉంటే ఆ కోణం ఖచ్చితంగా 30 degrees అవుతుంది. అంటే sin 30 తీసుకున్నాం అనుకోండి ఎంత 1/2 అవుతుంది. 1/2 అంటే మనకి ఒక యాంగిల్ 30 degrees, ఇంకోటి 60 degrees. ఆల్రెడీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇలా వస్తుంది అనమాట. అంటే 1/√3:2 అనమాట. అంటే ఆల్రెడీ 1/2 వచ్చేసింది. ఇది కాకుండా ఇది ఇది తీసేసి ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 తీసుకొని √3 రాస్తే అయిపోతుంది. డిగ్రీ ఎంత 30 degrees. ఆప్షన్ బి. అర్థమైందా?
అంటే మనకి హైట్ అనేది కర్ణం అనేది 20 ఉంది, అందులో సగం 10 ఉంది కదా, ఇలా ఇచ్చినప్పుడు కంపల్సరిగా 30 degreesగా అవుతుంది. ఖచ్చితంగా అది 30 degrees అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఒక యాంగిల్ 30 అయింది, ఒక యాంగిల్ 90 అయింది, ఒక యాంగిల్ 60 అయింది. అంటే 30, 60, 90 కాబట్టి 1:3:2 అవుతుంది. ఆల్రెడీ 30 అంటే 1/2 కదా, √3 10√3 30 degrees అనమాట. ఇన్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్, మొత్తం టోటల్ 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది 19 స్టూడెంట్, 90 కాదు 19. ఇన్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్, 19 స్టూడెంట్స్ బ్రాట్ పెన్సిల్స్, 16 స్టూడెంట్స్ బ్రాట్ స్లేట్స్, 4 స్టూడెంట్స్ బ్రాట్ బోత్ పెన్సిల్ అండ్ స్లేట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ బ్రాట్ నెయిదర్ పెన్సిల్స్ అండ్ నార్ స్లేట్స్. వీళ్ళంటే ఇది ఫస్ట్ మనం దీన్ని ఎలా చేద్దామంటే కనీసం ఒక్కటైతే తెచ్చిన వారిని ఫస్ట్ కనుక్కుందాం, యూనియన్ కనుక్కుందాం. యూనియన్ కనుక్కోవాలంటే 19+ తెచ్చిన వాళ్ళు ఎవరున్నారు మొత్తం, ఫస్ట్ 19 ఏమో పెన్సిల్ తెచ్చారు, 16 ఏమో స్లేట్ తెచ్చారు. మొత్తం టోటల్ వచ్చేసి ఇవి 35 అయినాయి. ఈ 35 అనేది ఈ మొత్తం మరి బోత్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, 35లో నుంచి బోత్ తెచ్చిన వాళ్ళు ఎంత, 4 మెంబర్స్ 31. ఈ టోటల్లో 40లో 31 తీసేస్తే మనకి ఎంత, 9 వస్తుంది అంతే. If the slope of the lines represented by the equation 6x² plus 2hxy plus y² is equal to 0 are in the ratio 1:2, then find the value of h. మనం ఫస్ట్ హెచ్ వాల్యూ తీసుకోవాలి. హెచ్ వాల్యూ కనుక్కోవాలంటే దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రేషియో ఇచ్చారండి, ఈ రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 9 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 9, ఈ రేషియోనే 9 × 1 × 2 ఎంత అవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ టు 2h². ఫార్ములాలో 2h² అంటే ఆల్రెడీ 2xy ప్లస్ 2h ఉంది కదా, ఈ స్క్వేర్ చేస్తే 4h² అవుతుంది. x² కోఎఫిషియంట్ ఇంటూ y² కోఎఫిషియంట్. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. y² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. 6 × 1 6 అవుతుంది. ఇది 3 అవుతుంది, 3 టైమ్స్. మనకి ఇక్కడ h² ఉంది. అంటే 9 × 3 = 27. 27/4 అంటే 3√2 ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ ఉన్న హెచ్, ఇలాంటి ప్రాబ్లంలో హెచ్ ఫైండ్ అవుట్ చేయమంటే అక్కడ రేషియో ఇచ్చారుగా, ఆ రెండింటిని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే తర్వాత డినామినేటర్లో ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ xy ప్లేస్లో 2h ఉంది, ఆ 2h ఫార్ములాలో 2h² ఉంటుంది. సో 4h², x² కోఎఫిషియంట్ ఇంటూ y² కోఎఫిషియంట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. From the top of a 150 meters high peak, the angle of the depression of the top and bottom of a building are 30 degrees and 45 degrees. Find the height of the building. ఆల్రెడీ మనకి ఆన్సర్లో 150 ఉంది. ఎప్పుడైనా హైయెస్ట్ యాంగిల్ ట్యాన్లో తీసుకోండి. tan 45 degrees 1 మైనస్ తీసుకోండి. మళ్ళీ tan 30 degrees ఎంత అండి, 1/√3. ఇప్పుడు 150 క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × √3, √3 - 1/√3. చాలా సింపుల్గా చేసేయచ్చు, ఏదైతే అది. ఇలాంటి హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు, 150 మీటర్ హైట్ ఇచ్చారు, ప్లస్ బిల్డింగ్ 30 degrees డిప్రెషన్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ 30 degrees 45. ఇలాగ ఇచ్చినప్పుడు డిగ్రీస్ ఏమి ఇచ్చినా కూడా మనం ట్యాన్లలో తీసుకోవాలి. హైయెస్ట్ tan డిగ్రీస్ అంటే ట్యాన్ అంటే హైట్ ఇంటూ
tan 45 degrees minus tan 30 degrees by tan 45 మళ్ళీ హైయెస్ట్ డిగ్రీస్తోనే డినామినేటర్లో రాయాలి. ఆన్సర్ ఈస్ 150 in of √3 minus 1 by √3. A wrist watch is sold loss of 18%. Had it sold it 69 more than gain would have been 5%. Find the cost price of the wrist watch. Total ఇలా ఇచ్చారు కదా, ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 20%. అలాగే 1%కి ఎంత అంటే టోటల్ ఎంత 69/23. క్యాన్సిల్ చేస్తే 3. ఇది 1%కి 63 అంటే ఇది 1%లో చూసుకుంటే 3 వచ్చిందండి. అదే 100% అంటే ఇంటూ 300 ఆన్సర్. మనం ఎలాంటి ఫార్ములా లేకుండా ఫాస్ట్గా చేయొచ్చు. ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోది సిబిఎస్ క్వశ్చన్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్. ఫైండ్ ద మళ్ళీ అడిగింది ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగారు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో 3x² - 5xy - 9y² = 0. మనకి ఇచ్చిన దాంట్లో మనం x² లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 3² అంటే 9 అవుతుంది. -5xy అంటే 5 అంటే -5 ఆల్రెడీ అక్కడ -xy వాల్యూ -1 ఉంది, ప్లస్ అవుతుంది. 3 × 5 15 అవుతుంది. తర్వాత y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -9 అవుతుంది డినామినేటర్లో. తర్వాత ఇక్కడ ఏం రాయాలి అంటే x² కోఎఫిషియంట్ మైనస్ y² కోఎఫిషియంట్ డినామినేటర్లో రాయాలి. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. y² కోఎఫిషియంట్ ఆల్రెడీ -9 ఉంది కాబట్టి +9. x² కోఎఫిషియంట్ మైనస్ y² కోఎఫిషియంట్ ఆల్రెడీ 9 ఉంది కదా మైనస్, దీన్ని స్క్వేర్ చేద్దాం. ఎంత 3 + 9 ఎంత అవుతుంది 12. 12² అంటే 144. తర్వాత ఇక్కడ 2h వాల్యూ రాయాలి, ప్లస్ డినామినేటర్లో 2h వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. 2h వాల్యూ 5² రాయాలి 25. టోటల్ వచ్చేసి మనకి 169 అవుతుంది. డినామినేటర్లో స్క్వేర్ వస్తుంది. 33/13 ఫార్ములాలో మాడు కూడా ఉంటుంది. ఈ ఉన్న ఏదైతే ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏదైతే మనకి ఈక్వేషన్ ఇస్తారో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి డినామినేటర్లో ఏం రాయాలి అంటే x² కోఎఫిషియంట్ మైనస్ y² కోఎఫిషియంట్ ప్లస్ 2h² వాల్యూ రాయాలి. A person sold 2 cycles for 1,188 each. On one he gained 10% and another lost 10% on the whole transformation. Find the gain or loss percentage. రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మినప్పుడు లాభం మరియు నష్ట శాతాలు సమానంగా ఉంటే ఆల్వేస్ ఎంత అవుతుందంటే నష్టమే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం 2 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనకు దీంతో సంబంధం లేదు. 10 × 10 10²/100 అంటే ఎంత వస్తుంది 1% లాసే. రెండు వస్తువులు ఒకే ధరకు అమ్మినప్పుడు లాభం మరియు నష్ట శాతాలు రెండు సమానంగా ఉన్నప్పుడు అంటే లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 20 ఉందనుకో 20 × 20 400/100 అంటే మనకి అట్లా రాస్తాం కదా. ఇది 10 ×
10 స్క్వేర్ బై 100. డినామినేటర్లో 100 న్యూమరేటర్లో 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1% లాస్. ఏ ట్రైన్ పాసెస్ ఏ పోల్ ఇన్ 8. A train passes a pole in 8 seconds and 200 meters long bridge in 24 seconds. What is the speed of the train అడిగారు. ఫస్ట్ మనకి ఈ పోలు సెకండ్స్ తీసేస్తే మనకి ఒరిజినల్ ట్రైన్ పొడవు వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ డిఫరెన్స్ తీసుకోండి. 24 సెకండ్స్ ప్లస్ 8 సెకండ్స్ డిఫరెన్స్ వస్తే 60 సెకండ్స్ అవుతుంది. మనకు ఉంది ఎంత డిస్టెన్స్ 200 బై 16 ఇంటూ ఆల్రెడీ ఇది మీటర్ ఫర్ సెకండ్ కావచ్చు. మనం అడిగింది ఏంటిదంటే స్పీడ్ కాబట్టి కిలోమీటర్ ఫర్ అవర్ కాబట్టి 18/5 క్యాన్సిల్ చేస్తే మనకి 45 కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది. కాస్ h2 θ మైనస్ 1 బై కాస్ h2 θ మైనస్ 1 బై సైన్ h2 θ. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ అంటారు. దీన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో రాస్తే మనకి -1 మైనస్ 2 θ బై 2 θ. ఇది ఫార్ములా ఎంత మనకి tan θ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే హైపర్బోలిక్ లో ఇప్పుడు ఒక 1 మైనస్ కాస్ 2 θ అంటే 2 sin h² θ బై sin 2 θ అంటే ఎలా రాస్తాం sin 2 ఇంటూ sin h θ ఇంటూ కాస్ h θ కదా. క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది tan h θ వస్తుంది. అంతే. ఇంకా మెథడాలజీ రేఖాగణితం బీజగణితాలను రెండింటిని ఏకం చేసి వైశ్లేషిక జామితీయకు రూపకల్పన చేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ యూక్లిడ్, ఆప్షన్ బి రెన్ డెకార్డే, ఆప్షన్ సి జార్జ్ కాంటర్, ఆప్షన్ డి రామానుజన్. ఆప్షన్ బి రెన్ డెకార్డే. వాస్తవ సంఖ్యలను లెక్కించటం సాధ్యం కాదని తెలిపిన శాస్త్రజ్ఞుడు ఎవరు? యూక్లిడ్, రెన్ డెకార్డే, జార్జ్ కాంటర్, రామానుజన్. జార్జ్ కాంటర్. సాక్షాత్ సూర్య భగవానుడే ఖగోళ నిష్ఠాతుడై కులపతి రూపంలో వచ్చాడు అని గౌరవం పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట, ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ సి శ్రీ భారతి కృష్ణ తీర్థ, ఆప్షన్ డి పిఎల్ భట్నాగర్. ఆప్షన్ ఏ ఆర్యభట్ట. భారత ప్రభుత్వం రామానుజం పేరున తపాలా బిళ్లను ఎప్పుడు విడుదల చేసింది? 1950 డిసెంబర్ 22, ఆప్షన్ బి 1962 ఏప్రిల్ 26, ఆప్షన్ సి 1920 ఏప్రిల్ 26, 1962 డిసెంబర్ 22, ఆప్షన్ డి 1962 డిసెంబర్ 22. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అని గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ యొక్క వివరణ ఇచ్చిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ రెన్ డెకార్డ్, ఆప్షన్ బి యూక్లిడ్, ఆప్షన్ సి రామానుజన్, ఆప్షన్ డి జార్జ్ కాంటర్. ఈ సంఖ్యల గురించి ఎక్కువగా మన రామానుజన్ గారే ఇచ్చారండి. సులభమైన అంశాల నుంచి క్లిష్టమైన అంశాలకు అన్న అభ్యాసన సూత్రం, వ్యాశక్తిక సూత్రం, కఠినత సూత్రం, ఉమ్నీకరణ సూత్రం, తార్కిక మనోవిజ్ఞానిక శాస్త్ర సూత్రం. ఆప్షన్ బి కఠినత సూత్రం. ఒకే పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాలలో భిన్న కోణాలలో చర్చించడం ద్వారా ప్రభావపూర్తి అభ్యాసనం తోడ్పడుతుంది. ఆప్షన్ ఏ ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ బి సమన్వయ విధానం పద్ధతి, ఆప్షన్ సి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఆప్షన్ డి జాతీయ విద్యా విధానం 1986. ఒకే పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాల్లో భిన్న కోణాల్లో చర్చించడం ద్వారా ప్రభావం పూర్తి అభ్యాసనం జరుగుతుంది. సమన్వయ విధాన పద్ధతి.
విద్యా ప్రణాళిక విద్యార్థుల కోసం నిర్మించబడాలి కనుక గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఇది ఏ రకమైన సూత్రం? సన్నాహ విలువ సూత్రం, ఆప్షన్ బి సాంస్కృతిక విలువ సూత్రం, ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ సూత్రం, ఆప్షన్ డి శిశు కేంద్రీయత సూత్రం. ఆప్షన్ డి శిశు కేంద్రీయత సూత్రం. గణిత జ్ఞానాన్ని విస్మరించినచో మన దైనందిన జీవితంలో ఏమాత్రం ముందుకు సాగలేం. ప్రతి వ్యక్తి జీవితంలో గణిత భావన వినియోగాన్ని ఈ ఉద్దేశం కోరుతుంది. ఇది ఏ రకమైన ఉద్దేశం? ఉదర పోషణ ఉద్దేశం, ప్రయోజన ఉద్దేశం, క్రమశిక్షణ ఉద్దేశం, వృత్తి సంబంధ ఉద్దేశం. ప్రయోజన ఉద్దేశం. గణిత జ్ఞానాన్ని విస్మరించినచో మన దైనందిన జీవితంలో ఓకే ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక క్షేత్రాల పూర్వ అభివృద్ధికి ఆధారమే గణితం. బెకెన్, క్రోనెకర్, హిల్బర్ట్, వైట్ హెడ్. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక క్షేత్రాల పూర్వ అభివృద్ధికి ఆధారమే గణితం. బెకెన్. ఏ విజ్ఞాన శాస్త్రం అయినా ఆర్ కళ అయినా గణితం వినియోగం లేనిదే సంపూర్ణం కాలేదు. ఏ శాస్త్ర అధ్యయనకైనా గణిత జ్ఞానం అవసరం. ఏ క్రమశిక్షణ ఉద్దేశం, బి వృత్తి సంబంధ ఉద్దేశం, ఆప్షన్ సి జ్ఞాన ఉద్దేశం, ఆప్షన్ డి శీల ఉద్దేశం. ఆప్షన్ సి జ్ఞాన ఉద్దేశం. ఆకారాలు, అంతరాళాలకు సంబంధించిన అంశాలు ఒక క్రమ పద్ధతిలో అభ్యాసనం జరగాలి. అలాగే కొలతలకు సంబంధించిన జ్ఞానం స్థిరపడే విధంగా అభ్యాసనం జరగాలి. ఇదే రకమైన స్థాయిలో ఉంటుంది. ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి, ఆప్షన్ బి ప్రాథమికోన్నత స్థాయి, ఆప్షన్ సి సెకండరీ స్థాయి, ఆప్షన్ డి ఉన్నత సెకండరీ స్థాయి. ఇవన్నీ 2005 ఎన్సిఎఫ్ విద్యా విధానాల్లోనండి ఇవన్నీ. ఆప్షన్ బి ప్రాథమిక ఉన్నత స్థాయి. గణిత ప్రయోగశాల కంప్యూటర్లు ఏర్పాటుతో పాటు మాదిరి నమూనాలు, పరికరాలు వినియోగించటంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలి. ఇది ఏ స్థాయిలో ఎన్సిఎఫ్ 2005 రూపొందించింది? ప్రాథమికోన్నత స్థాయిలోనా, సెకండరీ స్థాయిలోనా, ఉన్నత సెకండరీ స్థాయిలోనా, ప్రాథమిక స్థాయిలోనా? సెకండరీ స్థాయి. ఆప్షన్ బి. sin square x plus cos square x is equal to 1, sin x is equal to cos of pi by 2 minus x. ఈ త్రికోణమితి సూత్రాలు కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ బి భాస్కరాచార్యుడు, ఆప్షన్ సి వరాహమిహిరుడు, ఆప్షన్ డి పైథాగరస్. ఆప్షన్ సి వరాహమిహిరుడు. సున్నా రుణ సంఖ్యల బీజగణిత లక్షణాలు నిర్వచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ వరాహమిహిరుడు, ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ సి ఆర్యభట్ట, ఆప్షన్ డి భాస్కరాచార్యుడు. ఆప్షన్ ఏ వరాహమిహిరుడు. పంచ సిద్ధాంతిక, బృహత్ జాతకం, బృహత్ సంహిత, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను రచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ బి వరాహమిహిరుడు, ఆప్షన్ సి భాస్కరాచార్యుడు, ఆప్షన్ డి పైథాగరస్. ఆప్షన్ బి. ఇందులో ఈయన రాసి రెండే ఉన్నాయండి. ఫస్ట్ ఇది రుణ సంఖ్యలో అది ఒకటి, తర్వాత సైన్స్ క్వేరీ ఆయన, తర్వాత పాస్కల్ త్రిభుజాన్ని కూడా ఈయనే తీసుకుంటాడు. ఇంకా కొంచెం ఆయన రాసిన సిద్ధాంతాలు ఇవి ఉన్నాయి. ఎందుకంటే క్లాస్ చెప్పడం నేను పైథాగరస్ వరకు క్లాస్ చెప్పాను. రామానుజం గారిది కూడా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, కొంచెం చిన్న మ్యాటర్ ఉంది, అవన్నీ ఈయనది కూడా కొద్దిగా ఉంది. అందుకోసమే అది ఆపేశాను. మళ్ళీ ఈ క్వశ్చన్ మాదిరిగా ఇవ్వచ్చు చెప్పొచ్చు అని ఆపానండి. జార్జ్ కంటర్ది కూడా సమితివాదాన్ని ఎక్కువ కనుక్కున్నారు ఆయన. రెండే కార్డు కూడా కొంచెమే ఉంది, అవి కూడా దీనిలోనే ఇద్దాం. గణిత చరిత్రలో ఈ 3 అంశాలు ఉండాలని లింగ్ చాంమస్ ఈ క్రింది వానిలో కానిది ఏమిటి అంటే వాళ్ళు 3 అంశాలు ఇచ్చారు, వాళ్ళు కానివి ఏంటి, వాళ్ళు ఇచ్చినవి కానివి ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, ఉపఖ్యానాల ఉపయోగం, ఆప్షన్ బి విద్యాభివృద్ధికి చారిత్రక ప్రేరణ చర్చ, ఆప్షన్ సి గణిత బోధనకు సహాయకారిగా ఉండటం, ఆప్షన్ డి చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగము. ఆప్షన్ ఏ
గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు ఉపఖ్యానాల ఉపయోగము. ఆప్షన్ బి విద్యాభివృద్ధికి చారిత్రక ప్రేరణ చర్చ ఉండాలి. ఆప్షన్ డి చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగము. అండి ఇవన్నీ ఇది మెథడాలజీ మాత్రం టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చేసినాయండి, ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్లు కదా ఇప్పుడు. ఆప్షన్ 19th క్వశ్చన్. తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగమని, తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలన ఏర్పడుతుందని ఏ శాస్త్రజ్ఞుడు అభిప్రాయము? ఆప్షన్ ఏ బ్రోనర్, ఆప్షన్ బి రసెల్, ఆప్షన్ సి వైట్ హెడ్, ఆప్షన్ డి బెకన్. ఆప్షన్ ఏ బ్రోనర్. తర్కం గణిత శాస్త్రజ్ఞంలో ఒక భాగమని, సాంకేతికాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్లు తెలిపిన శాస్త్రజ్ఞుడు. ఆప్షన్ ఏ బ్రోనర్, ఆప్షన్ బి హిల్బర్ట్, ఆప్షన్ సి జాక్సన్, ఆప్షన్ డి రసెల్. హిల్బర్ట్. కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్పై యునైటెడ్ స్టేట్స్ ప్రారంభించిన ప్రధాన ఉమ్మడి సైనిక చర్య కోడ్ పేరేమిటి? ఆపరేషన్ ఐరన్ షీల్డ్, ఆపరేషన్ రైజింగ్ లైన్, ఆపరేషన్ ప్రాస్పర్టీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరతాయి. కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఎంత మేరకు పెరగనున్నాయి? ఆప్షన్ ఏ 250, ఆప్షన్ బి 260, ఆప్షన్ సి 263, ఆప్షన్ డి 264. ఆప్షన్ సి 263. వాటర్ నేచర్ ప్రోగ్రెసెస్ సొల్యూషన్ ఫర్ ఏ న్యూ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ పరమేశ్వరం అయ్యర్, ఆప్షన్ బి డాక్టర్ అరుణ బాఘోష్, ఆప్షన్ డి డాక్టర్ రిచార్డ్ డమానియా, ఆప్షన్ డి పైవారందర్. ఇటీవల భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL దేశంలో మొట్టమొదటిసారిగా 24/7 LPG ATMను ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ నాసిక్ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఇండోర్ మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గురుగ్రామ్ హర్యానా, ఆప్షన్ డి నోయిడా ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి గురుగ్రామ్ హర్యానా. కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత ఎవరు? ఏ కైలాష్ సత్యార్థి, ఆప్షన్ బి కిరణ్ బేడి, ఆప్షన్ సి అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ డి నరేంద్ర మోడీ. ద పవర్ ఆఫ్ కంపాషన్. ఆప్షన్ ఏ కైలాష్ సత్యార్థి. 6th రివాల్యూషనరీ రాజ్ నరేంద్ర మోడీస్ 25 years పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి కైలాష్, ఆప్షన్ సి అలోక్ మెహతా, ఆప్షన్ డి ప్రణయ్ రాయ్. అలోక్ మెహతా. ఓకేనండి, ఇంతవరకు ఈరోజు ఈ మోడల్ పేపర్ అయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్, కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.